ఏం చేయాలి బావా ఈ కొడుకులను నమ్ముకుంటే ఎట్టట్టున్నదా వ్యవసాయం కాదు ఇగో ఇలా పండుగన్నది బావా పండుగ పూటల్లా ఒకడు వచ్చి డబ్బున ఇది చేసుకొని ఇది చేస్తారేమంటే ఒక్కడంటే లేడు బావా చూడు బావా మేతతో ఎంత కరువు ఉన్నదంటే ఇప్పుడు పసక గడ్డి పడ్డదంట అని అక్కడ చెట్ల కింద మేపనికి పోతే ఏమవుతున్నది కిరాణం ఇక్కడ పసక గడ్డి పడితే ఈ కాలము అవి తింటే ఎట్లుంటుంది పశువులు తింటే పసక పెండ పుర్రు కొడతాయి ఇంత పచ్చి కోసి వేసుకోవాలంటే వినరు ఏం చేయాలి మీరేమో తెల్ల బట్టలు వేసుకొని నీ బిడ్డ అట్లనే ఉన్నావు నువ్వు అట్లే ఉన్నావు ఇంత ఆసర అవుతారేమంటే ఒకరొకరు నా బిడ్డకు నేను నా బిడ్డ అల్లుడి సంసారం నిలబెట్టడానికి నేను పోయి ఎన్నెన్న దినాలు ఉన్నాయి 20 కాడ 2 ఏళ్ళున్నా నా బిడ్డ ఉత్సవం ఎట్లా చేయించిన నేనుండి చేయించిన అప్పుడు మా పెద్ద మంచి ఉండే ఏం బా ఇగో ఇది చూసి మిషన్ పని ఇదేమన్నా ఇగో బావా సుట్టమై వస్తే దయమై పట్నం అన్నట్టు నాకెందుకు బావా ఇక లేని సీమలు ఉన్నాయి ఇగో కుప్పలు ఉన్నాయి ఎట్లా చెప్పి తింటావు బావా నాకు వాటం మంచిగా ఉంటుంది బావా జరుగు కంకులు తలగల ఇగో మంచిగా ఆతగా అయింది బావా జొన్న ఇక పాలిచ్చి ఆవు కూడా మంచిగా పాలిస్తుంది ఇది తింటే ఇస్తున్నది బావా ఇంక 20 ఏళ్ళు అయినా కూడా నాకు ఇదేం కాదు బావ నాకు మంచిగా చేస్తా బావ నేను నాతోనే అవుతుంది ఇగో మంచిగా జొన్న పాలు ఉన్నది బావ ఇప్పుడే పాల పంగి మీద ఉన్నది ముద్దుగా మంచిగా పేయి పడతాయి పశువులు ఈ కాలం బావ ఇగో ఇంత కట్టతోని ఎంత ఇది ఉంటుంది కూరలు చేతికి వచ్చి ఇద్దరు ముద్దుగా చేసుకుంటారు ఏమంటే ఒక్కడు చేను అంటే రాదు ఆ ఫోన్లు పట్టుకున్నా ఇక అవిట్లనే ఇక మూతులు పెట్ట ఒక పనికి ఇచ్చింది కాదు ఒక ఇది చేసింది కాదు బాగా జర సైజు నేను కట్టిద్దునా పా జరవా నేను సందడంతా పట్టుకొని వస్తాపా అడికి పా నేను పట్టుకొని వస్తాపా ఆనే ఆ సొప్పకు పక్క కూసోపా వస్తున్నా ఈ కుటంకాడ నరికేతున్నా బాయ్ ఎడ్లకు ఏమొద్దు బా నేను వచ్చినాక కొట్టేస్తా పో కొడవలతో కొట్టేస్తా పో నువ్వు అవునా నువ్వు పైలేం చూసుకుంటావు ఈ అల్లా పండుగ పూటాలా అరే దబ్బును వచ్చి అరుచుకొని ఇంత అవిటకు కూడా నోరు లేని జీవాలే అవి పెట్టుమంటాయని అడుగుతాయి అంబా అంటాను వరితే అర్థం చేసుకోవాలి కదా ఎప్పటికి వ్యవసాయమే కొడితే అవిటకు కూడా ఇంత రెక్క బేకారు ఉండాలి కదా ఉన్నాడు ఇక గక్కనే బావ గక్కనే వేస్తా యాడున్నా బాబు ఈయన వేసినావు బా ఈడేసినాయి అబ్బా నేను కొట్టేస్తున్నా బా కొడవలు ఇస్తావు ఏమొద్దు తప్పదు బా ఇక అరే ఏం తిప్పలు వచ్చిపోయా బా నీకు ఏం చేస్తాం బా ఇక ఏం చేసేటట్లేదు ఇప్పుడు ఆయన అద్దెస్తామంటాడు మంచి సుఖపడే టైంలో కూడా కష్టం తప్పలేదు చూడు నీకు ఏం చేస్తాం బా ఏం చేసేటట్లేదు నేను చూడు నా మతి అది ఇక్కడ పోతున్నది ఇది చేతి కిందికి ఉండాలి బా ఇదేమి ఇక్కడ అయింది అది అక్కడ అయింది ఇక్కడ వేసుకోవాలి నాకు మతి ఉంటలేదు బాగా ఓ పని చేస్తుంటే ఇంకో పని అవుతున్నది మతి పరుపు వచ్చింది కదా ఏం చేయాలి ఓ అప్పుడు గుంపెడు దూళ్ళకి నరికేస్తుంటే బా ఉన్న 2-3 చేయనీకే ఆయాసం అవుతున్నది ఏం చేయాలి
అప్పుడు గుంపెడు ఇట్లకి చేస్తుంటే అవును. ఇప్పుడు చేయడానికి చాలా ఆయాసం అవుతుంది. ఏం చేయాలి? అవి కుట్టీలా బొట్టీలో వచ్చినాయి బా. కావు కార అంటే అయ్యా అందులో పెట్ట మిషన్లో పెట్టా. ఉప్పు నీళ్ళు చల్ల అక్కడ ఇచ్చే ఒక్క సామాను గిట్ల నా బా. ఇగో బట్టపిలకలు చుట్టిర్రు ఏం చేయాలి? అవు కదా. వయసు మొగోళ్ళు ఇక మా పెద్దల్లోని పని రాజు పని అట్లా ఉంటుంది. ఏం చేయాలి బా? జర గాది ఇక్కడే బా, గాది ఇక్కడది జరంతా ఇక్కడ మలిపి. నువ్వు మాకు ఎందుకు చేస్తావు బాబు? ఇక్కడ అంటా అని చెప్తానే ఉన్నావు, మళ్ళా ఊరకకి ఇక్కడ చేస్తావు నువ్వు. జరగాడు జరవు ఏమన్నా చెప్తే కూడా వినవు నువ్వు. వద్దా అంటే కాళ్ళ లేలా నువ్వు ఓటి చేస్తుంటావు. రాదంటానంటే వినవు మళ్ళా నువ్వు. నాకు చెరబెట్టుకున్నట్టు అవుతుంది. నువ్వు అన్ని కొలాస చేసుకున్నావు, అయిపోయింది బావ నీ పని. నాదేం కొలాసా మరి ఎడ్లు లేని సంసారం నాది. ఎద్దు లేదు, వ్యవసాయం లేదు, పెండ్లం లేదు. ఏమి లేకున్నా నయమేమి ఉన్నది. ఉన్నోనికి ఏం సింగారం ఉన్నది? ఉన్నోనికి ఏం సుఖం లేదు అనిపిస్తుంది నిన్ను చూస్తే. నన్ను కాదప్ప, ఇక ఆలుమొగలు ముద్దుకుంటే అంటానంటే ఎవడు ముద్దుకున్నాడు? ఓ పీకులాటలు, లొల్లులు, పంచాదులు ఏడ చూసి ఏం చక్కగా లేదు బా. అంతే కదా, ఇవ్వండి ఏం చక్కగా లేదు. సంసారం సలంగా. ఇక జర్రానికి ఇగో గీ పోసాలు కదా దుడ్డేకైపో కొనలు 6 సంది పాపం అది. అది ఇప్పుడు నేను గీంత నరుకుతా. వాళ్ళు వచ్చేకల్లా వాళ్ళు వచ్చేటకల్లా నరికి పెట్టుకున్నాం. బావునా కాక? ఏం చేయాలి? ఏం చేస్తా? పని చేసినా కూడా యాస రాదు బావ నాకు. అవు అబ్బా, యాష్టపడవు. ఇక నాకు తీపి లేదు బీపీ లేదు బావా. ఏది లేదు కదా. పెయ్యి అల్కా ఉన్నాను నాకు. మబ్బులో లేచి వస్తావు బా, ఇక్కడనే ఇంటి దిక్కు కూడా రావు. నాకు 4 గొట్టంగా లేస్తేనే పెయ్యి కొలాసి ఉంటుంది. అగో నారాయణ మంచుకున్నావా? నేను ఇగో చూస్తలేవా? నా కొడుకులు 2 కొడుకులను పెట్టుకున్నా, గీ దుఃఖం పెట్టుకున్నా. ఏం చేస్తా? కూర్చో నారాయణ. పోలేలు తిని వచ్చిన మనం కాలేవా? సుక్కబొట్టు పెట్టుకొని సూరు కింద ఇలా పడితే ఆడ చూసి చూపులకు సుక్కబొట్టు సున్నమా అన్నట్టు అగో ఎట్లా వెళ్ళారు చూడు ఇద్దరు. ఒక ఆమె మేకను గుంజుకున్నది, ఒక ఆమె అగో గట్లున్నది నా వ్యవసాయం. 2 కొడుకులే పత్తలే. కూర్చోవేమనే నువ్వు? ఏమో పొయ్యి మీద పొంగ అన్నట్టు చేస్తున్నావు నువ్వు. అంత అదేమున్నది అందరికి అవే పోయినాయి, కీళ్ళు పోయినాయి. ఇక కీళ్ళు పోయినాయి, నొప్పులు మిగిలినాయి. ఏం చేస్తావా? మేతనా ఏంది? ఇయ్యాల కూడా పసక గడ్డి అవిటకు కడుపు నిండా పెట్టకపోతే మనకేమన్నా ఇది ఉంటుండొచ్చునా? అరే 6 కాలం మనకి ఎప్పుడు వ్యవసాయం కడితే అప్పుడు నడిచేటివి. ఇవాళ ఏంటిది అంటానంటే నువ్వు ఇగో ఎట్లా చెప్పినంటవి. మనకు సవితి పండుగ వచ్చే పాశం వేసుకుంటాం, సంక్రాంతి పండుగ వచ్చే ఇంత నీసు తెచ్చుకుంటాం. మరి అదే పులగాల పున్నం నాడు, ఏరొక్క పున్నం నాడు మరి పశువులకు కూడా ఇంత పాశం వేసి పెట్టాలి కదా. అదేం పాశము? పసక. అవిటకు పసక అంటే ఇక లేని పానం. మరి పెట్టాలనా లేదా? అందుకంటాను. ఇప్పుడు ఇగో పోలేలు తెస్తున్నారేమో. ఇక ఆ బొమ్మలు వచ్చేటాకాల ఇవి ఆయనత ఒర్రి సస్తే ఎట్లా పెట్టాలి కదా. ఇంత మ్యాచ్ చేస్తేనే అందుకే అంటున్నానే. అగో పెంటకాలు 7 వానే ఉన్నాయి. అగో నేను ఏం చేయాలి? ఇగో ఇక్కడనే ఉన్నాయి. ఈ పెంటల వేస్తారేమంటే ఏం చేయాలి? ఇగో నేనే తెచ్చేయాలి అన్నీ ఒక్కటి ఒక తాన. అరే పూరగా సొప్ప గిప్ప అంతా జర మీరు కనుక్కోవాలిగా. నీ అసొంటోడు వస్తాడు ఏమిరా పెంట ఏమి అవసరం రా అంటే నేను గింత దాకా తెచ్చుకొని మళ్ళీ ఇప్పుడు నీతో మాట్లాడుతున్నా. మనము కొమ్ములు పెడితే కోడలేమవుతామా? ఏమని పని ఆడు చేయాలంటున్నా. నెత్తురు ఉన్నది మరి వచ్చి చేయాలి కదా. చేసుకున్నారే మరి, చేసుకోకపోతే ఇంకో నారాయణ నువ్వు ఒట్టిగానే ఉన్నావా? 2 ఎకరాల భూమి ఒట్టిగానే ఉన్నావా? ఎట్లా కొంటాము ఇట్టిగా? ఉపాసం ఉన్నావు, ఉప్పుడున్నావు. ఇట్లా చెప్పేటట్లేదు కానీ ఇంత దూప తాగి వచ్చినావాను. కూర్చో, గది అక్కడ వేసి వస్తా నేను. ఒక్క తాన లేదు. ఇది 7 వాన పెట్టుకుంటే నాకు చిన్న పెట్టుకున్నట్టు అవుతుంది. మళ్ళీ కొడవలు తీసుకు ఇక్కడ వాడేస్తాడు చూడినే. ఏం చేయాలి? వరసందుకు పెట్టుకోవాలనే అన్నీ. మావోడు మా చిన్నోడు మీ కొడుకు సోపతి ఇక ఒకటే పోకడిగా ఎక్కడ పోతే అక్కడిని
బండి వేసుకున్నా డీజిల్ అయిపోయింది చూసే లేదు అట్లా ఆయిల్ వాళ్ళు ఉంటారు ఇంకేడ చూస్తారు ఉన్నదాగి ఇట్లనే మనం ఏటికి అట్లా నడిచినామే ఇప్పుడు ఎవరు నడుస్తున్నా విధంగా గద్దు నొనికేది పెద్ద మనుషులు అంటే పెద్ద మనిషి ఆడికి వెళ్ళి వస్తున్నా అంటే అదే ఎల్లాడి చేస్తారు ఇప్పుడు ఎవరు చేస్తుండే అట్లా వస్తుంటే ఎదురుమాలుడు ఇంకా అరే మాలుడు పండుకుర్రు ఇంకా మంచిగా తూ 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 ఊడ్చుకపోతున్నది కాలం అందుకే పోయినట్టే అవుతున్నది మరి ఏం ఏమన్నా చక్కగా ఉన్నదా చలికాలంలో చలి లేదు ఆనకాలంలో ఆనలేదు లేదు ఒక మీద పుణ్యం ఉండాలనే ధర్మం ఉండాలి ఒకటి చేస్తుంటే ఒకడు బేకారు ఉంటే ఎంత పెయికి పడుతుండొచ్చు నా తిన్నదన్న అరే వాడు చేస్తున్నాడంట వాళ్ళు ఏం చేస్తారు అరే ఏమన్నా అనగానంట ఎంత మారిపోతారు అందకపోతే ఏమో ఏదన్నా ఇది అనవాల్సి వస్తుందంట గట్లున్నది పరిస్థితి ఇక ఏం చెప్పేటట్లేదు పెంట ఎత్తేటోడు లేడు కాసు ఊకేటోడు లేదు ఎవరు చేస్తున్నారు జమానా ఇక ఎవ్వరు లేడు మరి నీ తాన నువ్వు చేస్తున్నావు నా తాన నేను చేస్తున్నావు ఇంకేమున్నది ఇక మన కాడికేనే మరి ఆవాలి ఇంకెవరు చేస్తాడు ఇక అవే మిషన్లా ఉన్నది అమ్ముకోండే కానీ వాళ్ళు ఏం పని చేయరు ఇక ఓపర్ ఫస్ట్ లేకపోతే అనుకుంటే వెళ్ళదు జల్దీ జల్దీ కానీ మామయ్య తిట్టాడా బయటకి పోయినప్పుడే మళ్ళీ ఇవన్నీ తీసుకొని రమ్మన్నాడు వీళ్ళేమో ఇద్దరు ఇవ్వాలే ఇంట్లో లేరు అవును బాగా కూడా లేడు ఇక్కడ పోయిండక బాగా ఇక్కడ పోయిండు ఇంకా పని మీద పోయినాడు పక్కకి ఏందో ఏమో నాకైతే మామయ్య తెలుసా వీళ్ళిద్దరు లేరని తెలుసు చూస్తే ఏం ఒత్తుకుంటాడో ఏమో నాకైతే ఏం అర్థమవుతలేదు ఇది అయింది పెట్టినామా పూర్ణ పెట్టినా ఇప్పుడు ఏమేమి తీసుకోవాలి అక్కడికి ఇగో ఇప్పుడు పోలేలు చేసినాక పోలేలు తీసుకోవాలి ఇంకా అది ఎట్లా పెట్టనికలు వండినాం కదా అది కూడా తీసుకోవాలి ప్రతి సంవత్సరం పెడతారా అక్క ప్రతి సంవత్సరం పెడతాం నేను వచ్చినప్పటి నుంచి అయితే పెడుతున్నామే ఇక మరి ముందు అత్తమ్మ వాళ్ళు ఎట్లా పెడుతున్నానేమో మరి కానీ ఇక్కడి మీ ఇంటికాడ పెట్టకుండానా ఏమో ఏడక్క మా దగ్గర బల్లు లేవు ఏం లేవు కదా మీ ఊళ్ళో ఎవరు చేయకపోతున్నానా తెలియదు అక్క ఇక నాకు మా ఇంటికాడ మా అమ్మ చేసేది ఇక పండుగ కదా పోలేలు అయినాయి గంపలో పెట్టుకొని నేను ఎత్తుకోనక్క నాకేడే శాతం అయితే నేను ఎప్పుడో గంపలు ఎత్తుకోలేదు నీకు ఏం శాతం అయితే మరి నాకు శాతం అయితే లేదంటే మరి నేను ఒక్కదాన్ని ఎడికించి ఎత్తుకోవాలి ఈ ఒక్కసారి ఎత్తుకుంటే ఏమైతే ఎప్పుడు ఏదో ఒకటి చేస్తావు నిజంగా ఎట్లా చేస్తావు ఎందుకు నువ్వు ఏ పని చెప్పినా నాకు రాదు అంటే నాకు తెలియదు అక్క ఎట్లా ఎత్తుకోవాలి తెలియకపోతే నేను చూపిస్తే ఎట్లా ఎత్తుకుంటారు నెత్తి మీద ఎత్తుకుంటారు నేను ఎత్తుకోను ఎత్తుకోను అంటది నువ్వు ఎత్తుకో నాకు తెలియదు నేను ఎత్తుకోను నేను ఎందుకు ఎత్తుకుంటా గంత బరువు ఈ ఎండలో నేనేయడం వస్తా ఇల్లు ఉందా చేయను మస్తు దూరం నడుచుకుంటూ పోవాలి నీకైతే బరువుగా నాకైతే బరువు కదా నీకు అలవాటే కదా అక్క ఇప్పుడు నువ్వు కూడా అలవాటు చేసుకో నీ పూర్ణమే కదా రుబ్బిరు అక్క నేనే కదా రుబ్బింది అయితే ఎవరైనా రుబ్బుతారే గంపెత్తుకున్నాడు ఇప్పుడు వచ్చి పోలేలు వేసుకుంటా మళ్ళీ గంపకుండా నన్ను ఎత్తుకోమంటున్నావు గంపెత్తుకొని అంతగానే నామేసి ఎందుకైతుంది నీకు నేను ఏమైనా గంపలు ఎత్తుకొని తిరిగినా అక్క చదువుకున్నాను నీకు చదువుకోలే అనుకున్నావా నాతో చదువుకోలేనా మా అమ్మగారు చదివేయలేదు అంటున్నావా అలా గతి లేకున్నారు అనుకుంటున్నావా నేనైతే ఎప్పుడు చేయను నేనేమన్నాకు ఇప్పుడు గంపనే కదా ఎత్తుకుంటే ఏమవుతుంది నీకు తెలుసు కదా ఎట్లా ఎత్తుకోవాలో మరి నేను ఎప్పుడు నేర్చుకుంటా నేను ఎత్తుకుంటా రేపటి నుంచి ప్రాక్టీస్ చేసిన గంప తీసి పెట్టినా అక్క తీసి పెట్టినా సరే పెట్టి రుద్దు మాకు ఇది దర్వాజాలకు ఒకటే రంగు ఎడ్లకు ఒకటే రంగు మనకు మంచిగా ఉంటుంది బా ఈ కలర్ కృష్ణ కలరు మంచిగా కొడుతుంది నీల్ కలర్ తమాష ఉంటుంది కృష్ణ కలర్ ఎడ్లు తడాకున్నాయి అర్జునగాడు భీమగాడు ఇక దేవుళ్ళ పేర్లే పెట్టుకోవాలంట అని అట్లా పెట్టుకున్నాం అట్లనా ఒల్పలదేది దాపడిదేది బా ఇది ఇది ఒల్పట్టుకుపోతుంది ఇది అట్లనా అది దాపట్టుకోతుంది ఎర్ర సార్కలది అమ్మో భారీ ఎట్లే తెచ్చుకున్నావు అబ్బా 2 మార్ల మీద ఉన్నాయంటే అట్లనా
ఇంకా పూరగా పండ్లే రాలేవు చెక్కు. మంచిగా పెట్టేదాన్ని దానివేమో జర చక్కగున్నాయి కొమ్ములు, దీనివేమో అరేవ్వా కొత్తగా తెచ్చిన బావ నేను. అబ్బో ఏం సోకున్నదా ఎట్లా సోకు నీకు? ప్రతి సంవత్సరం కొత్త తెస్తావు బా, పాత కడతారుగా. ఇగో కట్టి అమ్మా ఎడ్లకు కొత్త గజ్జలు తెచ్చినావు, రంగులు పెడుతున్నావు. ఏం సోకబ్బా నీది? నీ ఇంట్లో పండుగ లేకున్నదా అబ్బా? మరి ఏంది బా లేకపోతే మరి ఇంకేం, ఇది కడదామా? ఇది కూడా కడతాం. దాని గట్టి అది కట్టి అవ్వా అరేవ్వా అబ్బా ఇవి కూడా తీరొక్క డిజైన్ తయారు చేయని నేర్చిర్రు. అవు కదా. మంచిగా ఎర్రెర్రగా ముద్దు కొడుతున్నాయి. నన్ను ఎత్తికి ఎర్ర తువాలే దీనికి. అబ్బా మూగలు ఎర్రయి బాగున్నాయి. మూగలు కూడా ఎట్ల తగ్గట్టు భారీగా. అబ్బా అరే పువ్వులు కూడా తెచ్చిన అవ్వా. ఇక నాకు నారాయణ ఉంటేనే చేయి తిరుగుతుంది. ఇక మంచిగా ఇటుకు కూడా అగో ఇట్లా ఊపరం మీద పెడితే ఎంత ముద్దు కొడుతున్నా చూడాలి. వారేవ్వా ఇంత కాయసు వ్యవసాయం మీద ఉంటే వారేవ్వా. వెనకటికి గుండం కొట్టుకొస్తుంటిగా బా నువ్వు, గుండంలో తానానికి. దసరాకి అది. అవును ఇప్పుడు కాదు. అరే దసరా కదా. దసరాకి అది గుండంలో ఈత కొట్టిపించుకొని పోతే ఏదో ఇక ఇంత అవిటకు ఏం రాదు అన్నట్టు ఒక నమ్మిక, దేవుని గుడికి పోయినట్టు. అబ్బా ఏం చెమటలు వస్తున్నాయి, ఎంత ఉబ్బరిస్తుంది. ఎటువైనా పోయి వస్తున్నా దా. వస్తున్నా. అరే దెబ్బ దెబ్బ నడవ, నీకు అయితలేదా? మేక వస్తలేదు మళ్ళా. మేకొస్తలేదు దాన్ని ఎత్తుకొస్తున్నావు. నువ్వేమన్నా గుంజుకొస్తున్నావు కదా. నువ్వు ఎత్తుకుందా మరి మేకను? నువ్వు గంపెత్తుకుందా మరి? నాడు వస్తున్నా. నీ గంపెత్తుకో శాత కాదు, మేకను గుంజుకరా శాత కాదు, ఏం చేస్తావు మరి? రాయ అమ్మ దాన్ని కాలు మొక్తా. నీ అమ్మ 2 పిల్లలు పెట్టిన, ఒక్క పిల్లనన్నా పెట్టలేదు. దాన్ని గుంజుకరానికి ఇంత యాస పడుతున్నావు. మళ్ళీ వస్తలేదు, ఎంత గుంజుకోబోతుందంటే తీసుకురా వస్తుంది. నువ్వు నాడు. మీరేమో మంచిగా అల్కల్కాయ తీసుకొని నాకేమో ఇంత పెద్ద బరువు గంప నెత్తి మీద పెట్టి చూడు. నిజంగా నువ్వైతే నడు. ఆమెకి ఇవ్వచ్చు కదా, ఆమెకి ఇచ్చి ఆమెకి ఇచ్చి గంప ఎత్తుకోవచ్చు కదా. ఆమె కొత్తగా పెళ్ళి అయింది, ఇవన్నీ తెలివాయి ఆమెకు. ఏమో నీ గాంకుంది బాగా జాలి ఆమె మీద, నా మీద లేదు. మరి ఎందుకో? లేకపోతే ఇక్కడ నేను ఎత్తుకుంటా మేకను గంపను పట్టుకొని వస్తాను. తీసుకో. ఎందుకు ఎత్తుకోరు, ఇడిచిపెట్టుని. అరే అటు చెట్లలో పోతున్నాయి చేనులకి. వాటికి దూపు అవుతుందేమో, పాలన జీకుతా. ఇడుగుండి అది వదులుతున్నావు చూడవు. చీకుండి మంచిగా చీకుండి, కట్పిండా చీకినాకనే పోదాం చీకుండిగా అని ఆమె ఇది కూడా అనుకుంటుంది. ఇవి చూడు, ఈ కూర్చున్నప్పుడేమో చీకలే, ఇప్పుడేమో పోతుంటే చీకుతున్నాయి. చీకుండి ఇప్పుడు చీకుండి దాని ఇక్కడ దొబ్బు. ఆ పిల్లను తల్లిని దూరం చేయొద్దే, దగ్గర దొబ్బు. 2 అమ్మడాల పిల్లలు ఎంత మంచుకున్నాయి చూడు. చీకు ఓ కొమ్మ వాటి నాకు మస్తు. ఎందుకు అట్లా నూకేసిన వాటిని? మళ్ళీ పిల్లల కోసం అది గుంజుకోబోతుందంటే దా అక్కడ ఎట్లా ఆకలి అవుతున్నది. మనం లేట్ అయినాం అనుకో, నాయన తిడతాడు. నడువు మళ్ళీ పొద్దు పోయింది అనుకో. నీకు మేకని పట్టుకొని కూడా అసలు లేదా సంజు? ఉరుకుతుందిగా, నేను పట్టుకోలే. అవి ఇక్కడికి వచ్చింది చూడు, పట్టుకో. అవి మంచిగానే వస్తున్నాయి కదా అక్క, ఎత్తుకునేందుకు. అరే ఇడిచిపెట్టవద్దు, ఇప్పుడు అంతా ల్యాప్ ఉంటుంది. ఫస్ట్ వాన పడ్డాయి, అన్ని ఎగురు లేచినాయి. మేసినాయి అనుకో, నామేకి చచ్చిపోతే నాయన నంది ఇడతాడు. మళ్ళా పాలు తాగేటివి ఇంకా అవన్నీ తింటాయి బాబా. చిన్న చిన్న కొమ్మలు మేస్తే నామెక్కుతుంది అంటే బరువు లేదని ఒక బరువు పెట్టిరు మా చేతులలో. ఎత్తుకోండి. నడువెగ్గి ఏం బరువు ఉన్నాయి?
చిన్న పిల్లలు అక్కడిక్కడ ఆగం కాగలం మళ్ళా ఇక ఇది ఎంత ముద్దుగా ఉంది వచ్చింది బండి చేను వచ్చింది దగ్గరకు వచ్చింది ఆయన చేను వచ్చింది దగ్గరకు ఒలరకే నువ్వు ఒలరకు తినకే మనుషులు తిననీకే లేదంటే మీ నాయన ఎడ్ల కొండిపిస్తున్నాడు ఎన్ని పోలేలు చేపించిండు తెలుసా నాతో 100 పోలేలు చేసిన నేను ఒక్కదాన్న కూర్చొని ఊకోయే నువ్వు కాక చేసినవి ఇక ఊకే చేసినా అని ఎడ్లకి ఎట్టాలి పుణ్యం వస్తుంది నాడు ఏం పెట్టాలా ఏమో ఈడ మా పులుసు వెళ్తుంది కంబా ఉంటే ఎడ్లు తిన్నాక మనం కూడా ఇంత ఏమన్నా తిందాందా ఏం ఎప్పుడు తిండి చేసా ఇంకేముండదు రైతున్నది ఇగో ఎత్తుకొని వస్తున్నారు చూడు బొమ్మలు ఏం చేయాలి ఇప్పుడు వస్తున్నారు చూడే ఇప్పుడు ఎవరు వస్తున్నారు ఇప్పుడు వాళ్ళతో కాళ్ళు గుంజుతున్నారు అగో నాయనను విలువే నువ్వు నేను పిలిస్తే నాయన అంత ఇడతాడే అలా ఎడ్లను అడగలేను ఎడ్లను ఉదియలేను మూగలు కట్టలే గంటలు కట్టలే పిలిచింది అనుకో కొట్టి చంపుతాను నువ్వు విలువే అమ్మా అగో ఆడున్నాడు పిలువు నువ్వే నాయనో ఏమిరా కళ్ళు కనబడతా లేవా ఏం చేసినరా ఇంటికాడికి వెళ్ళి వచ్చేలకు పొద్దు పోయింది నువ్వే చేసినావా పోలేలు పొద్దు పోయింది అంటున్నావు పిండి రూపినావా గివిటే నువ్వు కడుగురా చెరుకాడికి ఉండబోయి అంటానంటే అక్కడనే పోయినావు ఆ పెద్ద మనిషి లేకపోతే నాకు ఎంత ఆసరైంది తెలిసిన నారాయణ పోయింది కింద పెట్టరా అన్నీ తెచ్చిర్రా ఒక్క సైజు తెచ్చిర్రు కదా ఇక అక్కడ గాలి కొండపోదాం ఆ గాలి కొండి అమ్మ ఆ మేకనాడ కట్టేసింది రెబ్బలన్నీ ఏమన్నా ఇరిచేయిపో ఇగో కుక్కనోరు జీవాలు చూడు పైలమా అవి పిల్లలు ఉన్నాయి లేతగా ఉన్నాయి అవి మంచిగా కట్టేయండి కుటాలో పెట్టాలనా ఆడ పెట్టుకో ఇక నూనె రుద్ర పిల్ల చాలా కొట్టము కొత్తగా కట్టుకున్నాము చాలా అయినా కారిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి బొట్టు పెట్టాను బొట్లు పెట్టి మంచిగా జాజుతో పెడుతుంటాము అప్పుడు ఇప్పుడు జాజు లేదు సున్నం లేదు అన్నట్టున్నది ఇంకా పెద్ద మామ ఓ ఆకలి అవుతుంది దానికి మరి పుల్లలు పెట్టే తెస్తి మాయ అంటుకున్నది కిరాణా పిల్లగా కిరా ఏం చేయాలి సొక్కమైనవాడు అగో కొబ్బరికాయ కొట్టడానికి చెక్కపేడి తెచ్చింది కింద కొడితే వస్తుంది రామా కాలిందిరా ట్యాప్ ట్యాప్ పోలేలు ట్యాప్ శిరీష ఇక తెచ్చినట్టే పో ఉత్సవ మంచిగా గాలియా ఉత్సవ పోస్తే లక్ష్మి 2 పోస్తున్నాయి నేను నాకు ఇది పోస్తుంది అది పోస్తుంది పులగం తెస్తి మామ అది కసు నూకేదిరా గద్దెస్తావు నువ్వు గల్ల పెడతారా ఇది అక్కడ పెట్టు మామ చల్లగా అయింది కదా ఆగు పెడతాము రామాకు ఇగో అమ్మో ఈడాలుగలడు తిను ఎక్కడ సరే ఒకటి నేను పెడతాను పెట్టరా నీ చేతిని పెట్టు నారాయణ కూడా ఆక్స్పట్లు పెట్టే పెట్టమ్మా దా ఇట్లా పెట్టు ఇక అందరికీ ఇంటి లాదులకు సనువు కావాలి
తినరా తిను వ్యవసాయం నడవాలి తిను అవి చేస్తేనే మనకు పొట్ట నింపుతుంది అవిటే పొట్ట నింపుతుంది తిను తినరా పిల్లగా ఇది ఎర్రంతా తీసుకో ఎడ్ల కాడు ఉంటే ఏడేని పూలలు పెట్టాలి ఒకటి సరిపోదు తినరా ఒకటి అయితే తిను తిను మా తానయ్యగా మా చేవేదికి అయితే పులిగాల పున్నం గిట్లా చేసుకుంటాము ఏరొక పున్నము మరి మీ దిక్కు ఎట్లా చేస్తారో కింద రాసి పెట్టుండి ఛానల్ చూసుకొని సపడాక పోకుండే అది కొట్టుర్రి ఫాలో కొట్టుర్రి వీడి వాళ్ళు అన్నీ వస్తాయి మా పోరాడు చేసేటివి అన్నీ వస్తాయి మా కోడన్లు మా కొడుకులు మా ఇల్లు సంసారము మా పండుగలు మా పబ్బాలు అన్నీ గిట్లుంటాయి అప్ప మరి మీ దేశాన్ని ఎట్లుంటాయో మీ రాజ్యాన్ని ఎట్లుంటాయో అన్నీ చూసి ఒకటి అది లైకా బీకా కొట్టుండ్రి అగో కాలుతున్నట్టు అది ఏదైనా పెడదాం మా నారాయణ ఉండేపటికే ఇవాళ మా పండుగ జోరుదారు అయింది ఇట్లా చేసుకున్నాం పండుగ మేము ఓమ్మా కిరాణి